హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. ఇందులో అతడిని నిందితుడిగా చేర్చారు. లావణ్యతో 10 ఏళ్లు సహజీవనం చేశాడని, వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉన్నారని పేర్కొన్నారు. ఆమె చెప్పిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయన్నారు. లావణ్య ఇంటి వద్ద పోలీసులు సాక్ష్యాలు సేకరించారు. కాగా ఇప్పటికే ఈ కేసులో రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ తీసుకున్నాడు. హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. ఇందులో అతడిని నిందితుడిగా చేర్చారు. లావణ్యతో 10 ఏళ్లు సహజీవనం చేశాడని, వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉన్నారని పేర్కొన్నారు. ఆమె చెప్పిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయన్నారు. లావణ్య ఇంటి వద్ద పోలీసులు సాక్ష్యాలు సేకరించారు. కాగా ఇప్పటికే ఈ కేసులో రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ తీసుకున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, రాజ్ తరుణ్ విషయంలో ఛార్జ్ షీట్ ఫైల్ చేసినట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? జ్యోతి, ఏదైతే రాజ్ తరుణ్ లావణ్యది మరో విషయం తెరపైకి వచ్చిందని కూడా చెప్పొచ్చు. గత కొద్ది నెలలుగా ఏదైతే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో రాజ్ తరుణ్ తను మోసం చేశాడంటూ ఆ పోలీసులను ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అదే విషయాన్ని ఛార్జ్ షీట్ దాఖలు చేస్తూ పోలీసు వాళ్ళు పూర్తి వివరాలు సేకరించినట్టు కూడా తెలుస్తుంది. లావణ్య తరపున ఏదైతే ఆమె కేసు ఫైల్ చేసిన పోలీసు వాళ్ళు పూర్తి విచారణ చేపట్టడం జరిగింది. అందులో ఏదైతే రాజ్ తరుణ్ లావణ్య 10 ఏళ్ల పాటు సహజీవనం చేశారంటూ కూడా ఛార్జ్ షీట్ లో దాఖలు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఇవన్నీ సేకరించిన తర్వాత కోర్టులో సంబంధించి ఈ న్యాయవాదికి ఒప్పచెప్పినట్టు కూడా తెలుస్తుంది నార్సింగ్ పోలీసు వాళ్ళు. ఇప్పటికే రాజ్ తరుణ్ 10 ఏళ్ల పాటు లావణ్యతో సహజీవనం చేసింది కాబట్టి దానిపైన కేసు నమోదైనట్టు కూడా తెలుస్తుంది జ్యోతి. అయితే ఇప్పటికైతే దీనికి సంబంధించి 10 ఏళ్ల పాటు ఏ ఇంట్లో అయితే సహజీవనం చేసారో దానికి సంబంధించి పోలీసు వాళ్ళు పూర్తి వివరణ సేకరించారు. అక్కడ ఉన్న పని మనుషులు కావచ్చు, ఆ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కావచ్చు, ఆ కింద ఉన్న వాచ్మెన్ తో పూర్తి వివరాలు సేకరించారు. దాంతో పాటు రాజ్ తరుణ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా 10 ఏళ్ల పాటు తన వెంబడి ఉన్నట్టు కూడా వీడియోలు కూడా సేకరించడం కూడా జరిగింది. దాంతో పాటు ఏదైతే లావణ్య కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ కావచ్చు, ఆడియో వీడియోలు కూడా పోలీసు వాళ్ళకు ఇవ్వడం కూడా జరిగింది. దాంతో విచారణ చేసిన పోలీసులు లాస్ట్ ఛార్జ్ షీట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి రాజ్ తరుణ్ మాత్రం కోర్టులోనే ఈ ముందస్తు బెయిల్ తీసుకోవడం కూడా జరిగింది. దీని తర్వాత ఏదైతే న్యాయస్థానంలో నా ఫైల్ ఉన్నదో ఆ న్యాయస్థానం తేలుస్తుందని కూడా తను కొద్దిసేపటి కూడా ట్వీట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి లావణ్య ఓవరాల్ గా దీనికి సంబంధించి ప్రతి ఒక్క ఎవిడెన్స్ పూర్తిగా పోలీసుకు ఇవ్వడంతో ఛార్జ్ షీట్ చేసినట్టు కూడా తెలుస్తుంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ గోపి.
నిర్మల్ జిల్లా బాసర